గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం ఐయుపిఎస్సి నామినిక్లేచర్ డిస్కస్ చేస్తున్నాము. సో ఐయుపిఎస్సి నామినిక్లేచర్లో కొన్ని మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్ స్టార్ట్ చేశాము. సో ఆ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్ కంటిన్యూషన్గా ఇవాళ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నమా ఒక పాయింట్ రాశాను, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక 7 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నవి. సో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఐయుపిఎస్సి నామినిక్లేచర్లో ఒక మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ వస్తే వన్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్, 2 మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్ కాదు. సో ఫంక్షనల్ గ్రూప్స్ ఒకటి వచ్చినప్పుడు ఐయుపిఎస్సి నామినిక్లేచర్ ఎలా చెప్పాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. ఫంక్షనల్ గ్రూప్స్ 2 వస్తే ఐయుపిఎస్సి నామినిక్లేచర్ ఏంటంటే ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ప్రజెంట్ డిస్కస్ చేస్తుంది ఒక ఫంక్షనల్ గ్రూప్ వస్తే. సో ఆ ఫంక్షనల్ గ్రూప్ మనం ఎక్కడ రాస్తాం? ఐయుపిఎస్సి నామినిక్లేచర్లో సెకండరీ సఫిక్స్లో రాస్తాము. సో ఒక ఫంక్షనల్ గ్రూప్ కానీ ఉంటే ఐయుపిఎస్సి నేర్చుకున్నాము. సో వాటిలో చూడండి, ఇక్కడ 7 ఫంక్షనల్ గ్రూప్స్ రాశాను. ఇక్కడ ఒక 7 ఫంక్షనల్ గ్రూప్స్ రాశాను. ఆ 7 ఫంక్షనల్ గ్రూప్స్ కానీ వస్తే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ 7 ఫంక్షనల్ గ్రూప్స్ కానీ ఏదైనా ఒకటి ఉన్నా సరే తప్పనిసరిగా పేరెంట్ చైన్లో ఆ ఫంక్షనల్ గ్రూప్ని ఇంక్లూడ్ చేయాలి. మరియు నెంబరింగ్ వచ్చేకి ఈ 7 ఫంక్షనల్ గ్రూప్స్లో కార్బన్ ఉంటుంది. సో అన్నిటికన్నా ప్రత్యేకత అది ఇక్కడ. సో ఇక్కడున్న ఫంక్షనల్ గ్రూప్స్లో ప్రతి ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ ఉంది. సో ఈ 7 ఫంక్షనల్ గ్రూప్స్లో కార్బన్ ఉండటం వల్ల ఏదైతే మనం నెంబరింగ్ ఇస్తున్నామో, ఏదైతే రూట్ వర్డ్ కోసం మనం నెంబరింగ్ ఇస్తున్నామో, నెంబర్ 1 అనేది ఆ కార్బన్కే వెళ్తుంది. సో చూడమ్మా, 7 ఫంక్షనల్ గ్రూప్స్లో ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్. సో మనం ఏదైతే పేరెంట్ చైన్ సెలెక్ట్ చేస్తామో ఆ పేరెంట్ చైన్లో ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ ఉండాలి. సో ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది తప్పనిసరిగా ఎక్కడ ఉంటుందంటే ఆ చైన్లో ఒక టెర్మినల్లో ఉంటుంది. సో ఏదైతే స్ట్రక్చర్ ఇస్తారో ఆ స్ట్రక్చర్లో ఒక చివరిలో ఉంటుంది. ఆ చివరి ఏదైనా కావచ్చు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చివర అవ్వచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ చివర అవ్వచ్చు, బాటమ్ యొక్క చివర అవ్వచ్చు, సో అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్న చివర అవ్వచ్చు. సో ఏదైనా ఒక చైన్ టెర్మినల్లో ఉంటుంది. మరియు సో ఈ 7 ఫంక్షనల్ గ్రూప్స్లో ఏదైనా ఒకటి వస్తే, మనం ఒకటి గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఒకటి వస్తే, సో తప్పనిసరిగా చైన్ యొక్క టెర్మినల్లోనే ఉంటుంది, చివర మాత్రమే ఉంటుంది. మరియు ఆ కార్బన్కి ఏమి ఇవ్వాలి? నెంబర్ 1 ఇవ్వాలి. సో కార్బాక్సిలిక్ యాసిడ్ చూడండి, కార్బన్ ఉంది. నెక్స్ట్ దీన్ని యాసిడ్ హాలైడ్ అంటారు, కార్బన్ ఉంది. నెక్స్ట్ అన్హైడ్రైడ్ అంటారు, దీన్ని కార్బన్ ఉంది. దీన్ని ఆల్డిహైడ్ అంటారు, కార్బన్ ఉంది. ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ ఉంది. ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ లేదు. కాబట్టి అక్కడ తప్పనిసరిగా మనం దాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ దీన్ని ఎస్టర్ అంటారు, సో కార్బన్ ఉంది. దీన్ని అమైడ్ అంటారు, ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ ఉంది. దీన్ని నైట్రైల్ అంటారు, ఫంక్షనల్ గ్రూప్లో కార్బన్ ఉంది. ఇవి కార్బన్ కంటైనింగ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఇవి కాకుండా ఇంకా కీటోన్ ఉంది, కార్బన్ కంటైనింగ్ ఫంక్షనల్ గ్రూపే. కానీ ఇవి మట్టికి ఈ 7 ఫంక్షనల్ గ్రూప్స్ మట్టికి, ఈ కార్బన్ కంటైనింగ్ 7 ఫంక్షనల్ గ్రూప్స్కి మెయిన్ ఏంటంటే, సో మనకి ఇచ్చిన మాలిక్యూల్లో ఏదో ఒక చివర వస్తుంది మరియు వాటికి నెంబర్ ఏమి ఇవ్వాలి? 1 ఇవ్వాలి. నెంబర్ 1 ఇవ్వాలి. సో ఏదైతే మనం నెంబరింగ్ ఇస్తున్నామో 1 2 3 4 5 కార్బన్స్ అని, సో 1 ఇవ్వాలి. అదే ఇక్కడ రాసిన చూడండి, ద ఫాలోయింగ్ కార్బన్ కంటైనింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ ఫంక్షనల్ గ్రూప్స్ ఏముంది? కార్బన్ ఉంది. మరియు ఎక్కడ వస్తాయి? చైన్ టెర్మినల్లో వస్తాయి. సో అట్ చైన్ టెర్మినల్లో వస్తాయి. తప్పనిసరిగా టెర్మినల్ వస్తాయి, చివరిలోనే వస్తాయి, అదే చివరినే కావచ్చు. అండ్ నెంబరింగ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ కార్బన్ కంటైనింగ్ ఫంక్షనల్ గ్రూప్. సో ఈ 7 ఫంక్షనల్ గ్రూప్లో ఏదైనా ఒకటి వచ్చినప్పుడు 2 వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం తర్వాత. ఈ క్లాస్లో 1 వచ్చినప్పుడు సో మనం ఏం చేయాలని చెప్పుకుంటాము, అవి తప్పనిసరిగా చైన్కి చివరిలో వస్తాయి. మరియు నెంబరింగ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 1 నుంచే కదా, ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్ అంటాం. సో ఫస్ట్ కార్బన్ అనేది వీటికే ఇవ్వాలి. సో ఈ 7 ఫంక్షనల్ గ్రూప్స్ ఏవేనమ్మా? ఇవి. సో కొన్ని ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ రాశాను. ఐయుపిఎస్సి నేమ్ రాయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ పేరెంట్ చైన్ తెలుసుకోవడానికి మనం రూల్స్ రాసుకున్నాము. ఏముండాలి? మాలిక్యూల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే తప్పనిసరిగా అది పేరెంట్ చైన్లో ఇంక్లూడ్ అవ్వాలి. సో ఇచ్చిన ఫస్ట్ మాలిక్యూల్ చూడు, ఫంక్షనల్ గ్రూప్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, COOH ఉంది. సో తప్పనిసరిగా అది ఏమవ్వాలి? పేరెంట్ చైన్లో ఇంక్లూడ్ అవ్వాలి. సో ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ ఏమవ్వాలి? ఫంక్షనల్ గ్రూప్ పేరెంట్ చైన్లో ఇంక్లూడ్ అవ్వాలి. మరియు దీని చెప్పిన ప్రకారం ఇది ఎక్కడ రావాలి? ఏదో ఒక టెర్మినల్ రావాలి. చెక్ చేసుకోండి, ఏ టెర్మినల్ వచ్చిందో. ఈ టెర్మినల్ రాలేదు, ఈ టెర్మినల్ వచ్చింది కదా. సో ఇది చివరే కదా.
సో ఇది కూడా చివరి అవుతుంది, ఈ డైరెక్షన్లో చివరి అవుతుంది. సో ఈ డైరెక్షన్ అవుతుంది తప్పనిసరిగా అది టెర్మినల్లో ఉంటుంది. అది ఏ టెర్మినల్ కావచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడవచ్చు, లేకపోతే డౌన్వర్డ్ కావచ్చు. టెర్మినల్లో వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, దానికి ఏమో నెంబర్ 1 ఇవ్వాలి. సో దీనికి ఏమి ఇచ్చాము, ఫస్ట్ కార్బన్ ఇచ్చాము. ఏమి ఇచ్చాము, నెంబర్ 1 ఇచ్చాము. సో 1 ఇచ్చినాక నెక్స్ట్ ఏం చేయాలి, ఫంక్షనల్ గ్రూప్ని కన్సిడర్ చేసాము 1గా. నెక్స్ట్ ఏం చేయాలి, పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాలి. పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయడం కోసం నెక్స్ట్ ఏంటి, ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి తప్పని. తర్వాత ఏంటి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉండాలి. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ లేవు. నెక్స్ట్ ఏం చూసుకోవాలి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్, నెక్స్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్, నెక్స్ట్ ఏం చూసుకోవాలి, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో పేరెంట్ చైన్ ఇలా తీసుకుంటే కార్బన్ ఆటమ్స్ ఎన్ని వస్తాయి, 1 2 3. అలా కాకుండా పేరెంట్ చైన్ ఇలా తీసుకుంటే కార్బన్ ఆటమ్స్ ఎన్ని వస్తాయి, 1 2 3 4. కాబట్టి ఇలా తీసుకుంటే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ వస్తాయి, మరియు ఫంక్షనల్ గ్రూప్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి పేరెంట్ చైన్ ఇలా తీసుకుంటాము, పేరెంట్ చైన్ ని అలా తీసుకుంటాము. ఓకే, సో పేరెంట్ చైన్ ఎలా తీసుకుంటే ఇదేమవుతుంది, బ్రాంచ్ అవుతుంది. సో బ్రాంచ్ ఎక్కడ ఉంది, సెకండ్ కార్బన్ మీద ఉంది. సో బ్రాంచ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ సెకండ్ కార్బన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో మనకి ఇచ్చే 7 ఫంక్షన్ గ్రూప్ లో ఫంక్షన్ గ్రూప్ కనపడింది. అమైడ్, CONH2 అమైడ్. ఎక్కడుంది, ఒక టెర్మినల్ ఉంది, ఈ చివరిలో ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ చివరిలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, టెర్మినల్లో ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఫంక్షన్ గ్రూప్ ఒకటే ఉంది కాబట్టి నెంబరింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఆ కార్బన్ నుంచి స్టార్ట్ చేయాలి. సో దీనికి నేమింగ్ వచ్చారని చెప్పుకుంటాం. నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఈ మాలిక్యూల్ చూసాము. ఈ 7 ఫంక్షన్ గ్రూప్ లో ఉన్నదా, ఏదైనా ఒకటి ఉన్నది. సో సిఎన్ అంటే ఏంటి, నైట్రైల్ ఉన్నది. కాబట్టి ఏం చేయాలి, నెంబర్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో దానికి నెంబర్ 1 ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేయాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్తే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ చూసుకుంటాము. ఫంక్షన్ గ్రూప్ చూసినాక ఏం చూసుకోవాలి, మల్టిపుల్ బాండ్స్. ఇక్కడ ఈ కేసులో మల్టిపుల్ బాండ్స్ లేవు కాబట్టి ఏం చూసుకుంటారు, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఏం చూసుకోవాలి, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో ఈ విధంగా తీసుకుంటే కార్బన్ ఆటమ్స్ ఎన్ని వస్తాయి, 1 2 3. ఈ డైరెక్షన్ లో తీసుకుంటే కార్బన్ ఆటమ్స్ ఎన్ని వస్తాయి, 1 2 3. సో సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ వస్తాయి కాబట్టి ఏ డైరెక్షన్ అయినా తీసుకోవచ్చు, నో అబ్జెక్షన్. నెక్స్ట్ ఈ మాలిక్యూల్ చూడమ్మా. చూసినట్టయితే సో మనం నెంబర్ 1 ఎక్కడ ఇచ్చేవాలి. సో ఈ ఫంక్షన్ గ్రూప్స్ ఏదైనా ఉన్నది. సో ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ ఉంది. ఎక్కడ ఉంది, టెర్మినల్ ఉంది చూసుకోండి. సో ఈ అప్వర్డ్ డైరెక్షన్ లో టెర్మినల్లో ఉంది. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ 1 ఇవ్వాలి. సో నెంబర్ 1 ఇచ్చాం. నెంబర్ 1 ఇచ్చినాక ఏం చేయాలి, పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాం, ఫంక్షనల్ గ్రూప్ ఇంక్లూడ్ చేసుకున్నాము. ఆ ఫంక్షనల్ గ్రూప్కి 1 ఇచ్చాము. నెక్స్ట్ ఏం చూసుకోవాలి, మల్టిపుల్ బాండ్స్ చూసుకోవాలి. మల్టిపుల్ బాండ్స్ ఏం లేవు. మల్టిపుల్ బాండ్స్ అంటే ఎవరు, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. ఎవరితో, కార్బన్తో. కార్బన్ డబుల్ బాండ్, కార్బన్ ట్రిపుల్ బాండ్. నెక్స్ట్ ఏం చూసుకుంటాము, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ లో దాని పేరెంట్ చైన్ తీసుకుంటాము. చెక్ చేసుకోండి. ఇలా పేరెంట్ చైన్ తీసుకుంటే ఓన్లీ 3 కార్బన్ ఆటమ్స్ వస్తున్నాయి, 1 2 3. సో అలా కాకుండా ఇలా పేరెంట్ చైన్ తీసుకుంటే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ వస్తున్నాయి, మొత్తం 6 కార్బన్ ఆటమ్స్ వస్తున్నాయి. సో ఇలా పేరెంట్ చైన్ తీసుకుంటే ఈ విధంగా 6 కార్బన్ ఆటమ్స్ వస్తాయి. కాబట్టి ఆ విధంగా పేరెంట్ చైన్ తీసుకోవాలి. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ 7 ఫంక్షన్ గ్రూప్ తప్పనిసరిగా చైన్కి టెర్మినల్లో వస్తాయి. నెక్స్ట్ ఏంటి, సో నెంబరింగ్ ఏమవ్వాలి, 1 ఇవ్వాలి. ఎప్పుడు ఇది ఫంక్షన్ గ్రూప్స్ ఒకటి ఉన్నప్పుడే, 2 ఉన్నప్పుడు కాదు, 1 ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7 ఫంక్షన్ గ్రూప్ లో 2 వచ్చినాయనుకో, అప్పుడు మరి దేనికి నెంబర్ 1 ఇవ్వాలి, నెక్స్ట్ చెప్పుకుంటాం వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ప్రయారిటీ ఆర్డర్ రాసుకుంటాము. ఈ ఫంక్షన్ గ్రూప్ లో ఏదైనా ఒకటి వస్తే దానికి 1 ఇచ్చేస్తాను, నెంబర్ 1. 2 వస్తే, సో 2 వస్తే ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాము. ప్రెసెంట్ అయితే సో నెక్స్ట్ వీడియోలో ప్రయారిటీ ఆర్డర్ రాసుకొని ఏది ప్రయారిటీ ఇవ్వాలి, ఏది హైయెస్ట్ ప్రయారిటీ, ఏది లీస్ట్ ప్రయారిటీ నేర్చుకుంటాం. ప్రెసెంట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్. సో దయచేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఉన్నమ్మా. సో ప్రీవియస్ వీడియోలో యూపీఎస్సీ నామినిక్లేచర్ ఆఫ్ మనం ఎవరిది నేర్చుకున్నామంటే కార్బాక్సిలిక్ యాసిడ్ నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి యాసిడ్ హ్యాలైడ్.
సో IUPAC నామినిక్లేచర్ ఆఫ్ ఎవరు యాసిడ్ హ్యాలైడ్. కార్బాక్సిలిక్ యాసిడ్లో ఫంక్షన్ గ్రూప్ ఏంటి COOH. సో ఏముంటుంది కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షన్ గ్రూప్ CO. సో కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షన్ గ్రూప్ C డబుల్ బాండ్ OH ఉంటుంది. ఈ OH ప్లేస్లో హ్యాలోజన్ వస్తుంది. ఏదైతే ఈ OH ప్లేస్ ఉంది కదా ఈ OH ప్లేస్లో హ్యాలోజన్ వస్తుంది. X అంటే ఎవరు హ్యాలోజన్. సో X ఎవరు కావచ్చు ఫ్లోరిన్ కావచ్చు, క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, అయోడిన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఈ C డబుల్ బాండ్ అనేది కామన్. కార్బాక్సిలిక్ యాసిడ్లోంచి OH తీసేసి హ్యాలోజన్ ప్లేస్ చేస్తాం. సో కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటామంటే యాసిడ్ డెరివేటివ్ అంటాము. యాసిడ్ డెరివేటివ్. సో ఏదైతే యాసిడ్ హ్యాలైడ్ ఉందో ఇవన్నీ యాసిడ్ డెరివేటివ్స్ అవుతాయి. సో యాసిడ్ నుంచి వచ్చే వాటిని ఏమంటాము యాసిడ్ డెరివేటివ్స్. యాసిడ్ డెరివేటివ్స్ ఎవరంటే యాసిడ్ హ్యాలైడ్స్, అమైడ్స్, అన్హైడ్రేట్స్, ఎస్టర్స్. ఓకేనా. సో ఇవన్నీ యాసిడ్ డెరివేటివ్స్ తీసుకుంటాము. సో ఫస్ట్ మనం యాసిడ్ హ్యాలైడ్ డిస్కస్ చేస్తాము. సో ఏదైతే చెప్పుకున్నామో యాసిడ్ మరియు యాసిడ్ డెరివేటివ్స్లో తప్పనిసరిగా C డబుల్ బాండ్ అనేది కామన్గా ఉంటుంది. ఓన్లీ చేంజ్ అయ్యేది ఎవరు సో COOH యాసిడ్లోని OH ప్లేస్లో ఇక్కడ హ్యాలోజన్ వస్తుంది, అమైడ్లోనేమో NH2 వస్తుంది. ఓకేనా. సో దీని షార్ట్ కట్గా COX కూడా రాస్తాము. సో X ప్లేస్లో ఫ్లోరిన్ రావచ్చు, క్లోరిన్ రావచ్చు, బ్రోమిన్ రావచ్చు, అయోడిన్ రావచ్చు. ఓకేనా. సో హ్యాలోజన్ ఎవరైనా రావచ్చు. సో వీటి IUPAC నేమ్ చూద్దాం. సో ఇక్కడ చూడమ్మా, ఇక్కడ గమనించండి కార్బన్కి 4 బాండ్స్ రావాలి. సో C డబల్ బాండ్ ఓలో 2 బాండ్స్ ఫినిష్ అయింది. థర్డ్ బాండ్ వచ్చేళ్ళకి హ్యాలోజన్తో ఉంది. ఫోర్త్ బాండ్ వచ్చేళ్ళకి సో చూద్దాం, స్టార్ట్ చేద్దాం. ఫోర్త్ బాండ్ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్తో అనుకుంటే, ఫోర్త్ బాండ్ ఎవరు హైడ్రోజన్తో అనుకుంటే. ఎందుకని సో 1 కార్బన్తో స్టార్ట్ చేస్తాం కదా ఇక్కడ మనం. సో 1 కార్బన్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ 1 కార్బన్ వచ్చేళ్ళకి ఫంక్షనల్ గ్రూప్లో ఉంది కాబట్టి సో ఇటు పక్క మనము కార్బన్ చూపించకుండా హైడ్రోజన్ చూపించాం. సో ఈ విధంగా HC డబుల్ బాండ్ O దీన్ని షార్ట్ కట్గా HCOCl రాస్తే ఓకే. సో ఓవరాల్గా మాలిక్యూల్లో చెక్ చేసుకుంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 కార్బన్ ఉంది. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 కార్బన్ ఉంది. సో ఒకసారి IUPAC నేమ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో సెకండరీ ప్రిఫిక్స్ ప్లస్ ప్రైమరీ ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్. ఓకే. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనము సెకండరీ ప్రిఫిక్స్ ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమి రాయట్లేదు, ఎందుకంటే మనం ఫంక్షనల్ గ్రూప్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి అవి లేకుండా నేర్చుకున్నాం. సో నెక్స్ట్ రూట్ వర్డ్ నుంచి గమనిస్తే రూట్ వర్డ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 కార్బన్ అయితే రూట్ వర్డ్లో 1 కార్బన్ ఉంటే రూట్ వర్డ్ ఏమంటాము మిత్ అంటాము. రూట్ వర్డ్లో 1 కార్బన్ ఉంటే రూట్ వర్డ్ ఏమంటాము మిత్ అంటాము. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్. సో ప్రైమరీ సఫిక్స్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్స్ ఉంటే ఏమంటాము ఏన్ అంటాము. ఇక్కడ కార్బన్లో అనేవి 2 లేవు. సో ఏమి లేకపోయినప్పటికీ ఏం తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేళ్ళకి యాసిడ్ హ్యాలైడ్కి సెకండరీ సఫిక్స్ వచ్చేళ్ళకి OIL హ్యాలైడ్. సో ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో యాసిడ్ హ్యాలైడ్కి సెకండరీ సఫిక్స్ వచ్చేళ్ళకి OIL హ్యాలైడ్ సెకండరీ సఫిక్స్. సో ఇక్కడ మనకి Cl ఉంది కాబట్టి OIL హ్యాలైడ్ ప్లేస్లో OIL క్లోరైడ్ వస్తుంది. సో ఒకసారి IUPAC అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి రూట్ వర్డ్ నుంచి 1 కార్బన్ ఉంది కాబట్టి మిత్, ప్రైమరీ సఫిక్స్ వచ్చేళ్ళకి ఏన్. సో మీరు గుర్తుపెట్టుకోండి కార్బన్కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్స్ ఉంటేనే కదా ఏన్. సో ఇక్కడ చూడండి 2 కార్బన్స్ లేవు కాబట్టి సో సింగిల్ బాండ్ కానీ కన్సిడర్ చేసి ఏం రాసాము. నెక్స్ట్ మనం ఏం చేయాలి అన్నిటి కేసులు ఏం చేస్తాము ఏం చివరిలో ఉన్న ఈ తీసేస్తాము. సో ఏం చివరిలో ఉన్న ఈ తీసేస్తున్నాం. సో అన్ని కేసుల్లో ప్రైమరీ సఫిక్స్లో ఉన్న ఏం చివరిలో ఉన్న ఈ తీసేస్తున్నాము. నెక్స్ట్ ఇంత మటుకు ఏమవుతుంది రూట్ వర్డ్. నెక్స్ట్ ఏ అని వచ్చి ప్రైమరీ సఫిక్స్. నెక్స్ట్ వచ్చేళ్ళకి OIL హ్యాలైడ్ ఎవరు సెకండరీ సఫిక్స్ ఆఫ్ యాసిడ్ హ్యాలైడ్.
సో క్లోరిన్ ఉంది కాబట్టి ఓఐల్ హ్యాలైడ్ ప్లేస్ లో ఓఐల్ క్లోరైడ్. సో ఓఐల్ క్లోరైడ్ కాబట్టి దాని పేరు ఏంటి, పూర్తి నేమ్ వచ్చేసరికి మెథనోఐల్ క్లోరైడ్. మెథనోఐల్ క్లోరైడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎన్ని కార్బన్స్, 1 కార్బన్ వచ్చింది. ఆ 1 కార్బన్ ఎక్కడ ఉంది, ఫంక్షనల్ గ్రూప్ లో ఉంది. సో ఇప్పుడు 1 కార్బన్ కాకుండా 2 కార్బన్స్ తీసుకుంటాము. ఆ 2 కార్బన్స్ లో ఒకటి వచ్చి ఫంక్షనల్ గ్రూప్ లో ఉంటుంది, ఇంకొకటి వచ్చి కార్బన్ కనెక్ట్ అవుతుంది. సో ఎక్కడైతే హైడ్రోజన్ ఉందో ఆ హైడ్రోజన్ ప్లేస్ లో ఇప్పుడు మనం ఏం తీసుకున్నాము, CH3 అంతా యాజ్ ఇట్ ఈస్. COCl కామన్. సో COCl కామన్. ఇక్కడ Cl ప్లేస్ లో Br, నువ్వు అయోడిన్ తీసుకోవచ్చు, ఫ్లోరిన్ తీసుకోవచ్చు. సో ఇటు పక్క వచ్చి ఒక కార్బన్ పెంచాను నెక్స్ట్ ఎగ్జాంపుల్లో. సో నెక్స్ట్ కార్బన్ పెంచితే మొత్తం కార్బన్స్ అన్ని 2 కార్బన్స్ అయితే రూట్ వర్డ్ ఏంటి, ఇత్. నెక్స్ట్ రూట్ వర్డ్ తర్వాత ఏంటి, ప్రైమరీ సఫిక్స్ ఏం చెప్పుకున్నాము, కార్బన్ కి కార్బన్ మధ్య ఏముంది, సింగిల్ బాండ్ ఉంటే ఏంటి, ఏన్ రాశాను. సో ఏన్ లోంచి ఏం తీసేయాలి, ఈ తీసేయాలి. నెక్స్ట్ సో ఈ విధంగా ఫంక్షనల్ గ్రూప్ ఉంటే సెకండరీ సఫిక్స్ యాసిడ్ హ్యాలైడ్ ఏం చెప్పుకున్నాం, ఓఐల్ హ్యాలైడ్. సో ఇక్కడ క్లోరిన్ ఉంది కాబట్టి ఏమనాలి, ఓఐల్ క్లోరైడ్. కాబట్టి సేమ్. సో ఇథనోఐల్ క్లోరైడ్, ఈ తీసేయాలి. ఈ తీసేసి ఏంటి, ఇథనోఐల్ క్లోరైడ్. నెక్స్ట్ ఉన్న ఎగ్జాంపుల్. సో Cl ప్లేస్ లో బ్రోమిన్ ప్లేస్ చేశాను. బ్రోమిన్ ప్లేస్ చేస్తే ఏమైంది, డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, ఓఐల్ హ్యాలైడ్ ప్లేస్ ఏం రావాలి, ఓఐల్ బ్రోమైడ్. సో సేమ్ 2 కార్బన్స్ ఉన్నాయి. సో నెంబరింగ్ చేస్తాము. ఇందాకే చెప్పుకున్నాము 7 ఫంక్షన్ గ్రూప్ లో. సో యాసిడ్ హ్యాలైడ్ కూడా ఒక ఫంక్షన్ గ్రూప్, తప్పనిసరి దానికి ఇవ్వాలి, నెంబర్ 1 ఇవ్వాలి. సో 1 2 కార్బన్స్ ఉంటే ఏమంటాము, ఇత్. సో రూట్ వర్డ్ వచ్చేసరికి ఇత్. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ వచ్చేసరికి ఏన్, సెకండరీ సఫిక్స్ వచ్చేసరికి ఓఐల్ హ్యాలైడ్, బ్రోమిన్ ఉంది కాబట్టి ఓఐల్ బ్రోమైడ్. నెక్స్ట్ ఏం చేసేయాలి, ఈ తీసివేయాలి, ఓఐల్ బ్రోమైడ్. నెక్స్ట్ ఉన్నమ్మా సేమ్ ఇంకో కార్బన్ పెంచాను, నెంబరింగ్ ఇవ్వాలి. చైన్ టెర్మినల్ వచ్చింది. ఇందా చెప్పండి 7 ఫంక్షనల్ గ్రూప్ లో ఇది ఒకటి, నెంబరింగ్ ఇవ్వాలి, 1 ఇవ్వాలి. 1 ఇచ్చేసారు. సో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 3 కార్బన్స్ ఉంటే రూట్ వర్డ్ ఏంటి, ప్రొప్. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ ఏంటి, ఏన్. నెక్స్ట్ ఓఐల్ హ్యాలైడ్. సో ఓఐల్ హ్యాలైడ్ ప్లస్ ఎవరు వచ్చారు, క్లోరైడ్ వచ్చింది కాబట్టి ఓఐల్ క్లోరైడ్. సేమ్ ఇక్కడ పోతే ఈ రిమూవ్ చేసేస్తాం. సో ఈ విధంగా ఐయు బేస్ నేమ్ ఏమవుతుంది, మెథనోఐల్ క్లోరైడ్, ఇథనోఐల్ బ్రోమైడ్, ప్రొపనోఐల్ క్లోరైడ్. ఇవన్నీ ఏంటివి, ఐయుపిఎస్ నేమ్స్. కనీసం వీటిలో ఒక 2 కార్బన్స్ వరకన్నా జనరల్ నేమ్స్ తెలియాలి. సో ఫస్ట్ దానికి వచ్చాక ఏమంటారంటే జనరల్ నేమో ఆ కామన్ నేమ్ ఏమంటారంటే ఫార్మైల్ క్లోరైడ్ అంటారు. అదే యాసిడ్ నుండి కార్బాక్సిలిక్ యాసిడ్ 1 కార్బన్ తో ఫార్మిక్ యాసిడ్ అన్నాము. 2 కార్బన్స్ దాన్ని ఏమన్నారంటే ఎసిటైల్ క్లోరైడ్ అంటారు. క్లోరిన్ ఉంటే ఎసిటైల్ క్లోరైడ్, బ్రోమిన్ ఉంటే ఎసిటైల్ బ్రోమైడ్. నెక్స్ట్ వచ్చేసరికి కామన్ నేమో ప్రొపనోఐల్ క్లోరైడ్. కనీసం ఈ 2 ఎగ్జాంపుల్ తెలియాలి. సో 1 కార్బన్ ఉంటే ఫార్మైల్ పదం వాడతాము, 2 కార్బన్స్ ఉంటే ఎసిటైల్ వాడతాము. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ రాశాను. సో ఇప్పుడు దాకా మనం ఏదైతే ఎగ్జాంపుల్స్ రాసుకుంటున్నామో వాటిల్లో సెకండరీ ప్రిఫిక్స్ లేకుండా రాసుకున్నాం, ఎందుకంటే మనం బేసిక్ నేర్చుకుంటాం కాబట్టి. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్లో సెకండరీ ప్రిఫిక్స్ కూడా కవర్ అయ్యేది రాస్తున్నాం. సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి, పేరెంట్ చైన్ కాకుండా సబ్స్టిట్యూషన్స్ కానీ బ్రాంచెస్ కానీ వస్తుంది. బ్రాంచెస్ ఏమంటాము, సైడ్ చైన్స్ అంటాము. సో ఒకసారి చూడమ్మా, మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ చూసుకోవాలి. సో కనపడతా ఉంది COBr అంటే ఏంటి, యాసిడ్ హ్యాలైడ్. సో మనకి ఇక్కడ Cl ఉన్నా, ఫ్లోరిన్ ఉన్నా, క్లోరిన్ ఉన్నా, అయోడిన్ ఉన్నా ఏమవుతుంది, యాసిడ్ హ్యాలైడ్. సో ఈ ఫంక్షనల్ గ్రూప్ ఏమన్నా యాసిడ్ హ్యాలైడ్ వచ్చే కింద మనం చెప్పుకున్న నోట్లో 7 ఫంక్షనల్ గ్రూప్ లో ఒక ఫంక్షనల్ గ్రూప్. ఈ ఫంక్షనల్ గ్రూప్స్ ఎక్కడ ఉంటాయి, ఒక చైన్ కి చివరిలో ఉంటవి. సో చైన్ కి చివరిలో ఉంది కదా, చైన్ కి చివరి ఉంటే మనం ఏం చేయాలి, నెంబర్ 1 ఇవ్వాలి. నెంబర్ 1 ఇచ్చాం, తర్వాత నెంబరింగ్ ఇచ్చుకుంటా వెళ్ళిపోవాలి కంటిన్యూషన్ గా.
ఓకే. సో ఈ విధంగా చైన్కి నెంబరింగ్ ఇచ్చుకుంటా వెళ్ళిపోయాము. ఓకే. ఫర్దర్గా నెక్స్ట్ ఉండమ్మా, ఇక మనం ఏం చేయాలి, నేమ్ రాయాలి. నేమ్ రాయాలంటే ఫస్ట్ ఏం చేసుకుంటాము, పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో పేరెంట్ చైన్ నెంబరింగ్ ఇచ్చేసాం, ఆల్రెడీ 3 కార్బన్స్ ఉన్నాయి. ఏమంటే 3 కార్బన్స్ ఉన్నాయి. సో 3 కార్బన్స్ ఉంటే రూట్ వాడు ఏమవుతుంది, ప్రొప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేళ్ళకి సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఎవరు, బ్రాంచెస్ కానీ సబ్స్టిట్యూషన్స్ కానీ చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ కార్బన్కి వచ్చేళ్ళకి మనము ఈ ఫంక్షనల్ గ్రూప్స్లో ఏదైతే మనం ఇందాక చెప్పుకున్న 7 ఫంక్షనల్ గ్రూప్స్లో వాటికి ఆ కార్బన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రాంచెస్ ఏమి ఉండవు. ఓకే. నెక్స్ట్ ఈ కార్బన్ మీద ఎటువంటి బ్రాంచ్ లేదు, కానీ ఈ కార్బన్ మీద చూడండి ఒక సబ్స్టిట్యూషన్ ఉంది, NH2 అనే సబ్స్టిట్యూషన్ ఉంది. NH2 అనే సబ్స్టిట్యూషన్ ఏమంటాము, అమినో అంటాము. సబ్స్టిట్యూషన్ ఎక్కడ రాసుకుంటాము, సెకండరీ ప్రిఫిక్స్ లో రాసుకుంటాము. నెక్స్ట్ వచ్చేది సెకండరీ ప్రిఫిక్స్ వచ్చింది. ప్రైమరీ ప్రిఫిక్స్ ఎవరికి, ఓన్లీ సైక్లిక్ కాంపౌండ్స్ కి. కాబట్టి ఇక్కడ మనం సైక్లిక్ కాంపౌండ్ గురించి డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ రూట్ వర్డ్ చెప్పుకున్నాము. ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి, కార్బన్ కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్స్ ఉంటే ఏన్, డబుల్ బాండ్ ఉంటే ఈన్. చెక్ చేసుకోండి, ఎక్కడైనా ఒక చాట నుంచి చాలు, అన్ని చాట్ల ఉండాల్సిన పని లేదు. కార్బన్ కి కార్బన్ మధ్య డబుల్ బాండ్స్ అన్ని చాట్ల ఉండాల్సిన పని లేదు, ఎక్కడైనా ఒక చాట ఉన్న చాలు. సో ఇక్కడ చూడండి ఈ 2 కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ ఉంది. సో డబుల్ బాండ్ ఉంటే ప్రైమరీ సఫిక్స్ ఏమవుతుంది, ఈన్. నెక్స్ట్ వచ్చేది ప్రైమరీ సఫిక్స్ అయిపోయినాక సెకండరీ సఫిక్స్ ఏంటి, ఓఐల్ హ్యాలైడ్. సో ఇక్కడ మనకేముంది, బిఆర్ ఉంది, కాబట్టి మనకేమవుతుంది, ఓఐల్ బ్రోమైడ్. నెక్స్ట్ ఇక్కడ మొత్తం కంబైన్ చేసి రాయడమే. ఫస్ట్ ఎవరు రాయాలి, IUPAC లో సెకండరీ ప్రిఫిక్స్ ఎవరు, అమినో. సెకండరీ ప్రిఫిక్స్ ఎవరు, NH2 అమినో అంటాము. మనం స్టార్టింగ్ క్లాసెస్ లో చెప్పుకున్నాము, సెకండరీ ప్రిఫిక్స్ గా ఏమంటాము, సఫిక్స్ గా ఏమంటాము, అమినో. మరియు ఏదైతే ఆ సెకండరీ ప్రిఫిక్స్ లో సబ్స్టిట్యూషన్ దో దాని యొక్క పొజిషన్ చెప్పాలి. ఆ NH2 అనేది ఏ కార్బన్ మీద లొకేట్ అయింది. సో ఆ NH2 అనేది 3rd కార్బన్ మీద లొకేట్ అయింది కాబట్టి 3 అమినో అని పిలవాలి. సో 3 అమినో. సో 3కి అమినోకి మధ్య హైఫన్ సింబల్ పెట్టాలి. సో నెంబర్ వర్డ్ వచ్చేసరికి హైఫన్ సింబల్ తో సపరేట్ చేస్తాం. సో సెకండరీ ప్రిఫిక్స్ అయిపోయింది. ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది ఓన్లీ సైక్లిక్ కాంపౌండ్స్ అని చెప్పాము, ఇక్కడ సైక్లిక్ డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ రూట్ వర్డ్ వచ్చేసరికి కనపడతా ఉంది, ప్రొప్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి, ఈన్. మరియు ఆ ప్రైమరీ సఫిక్స్ యొక్క పొజిషన్ చెప్పాలి. ఈన్ అంటే ఏంటి, డబుల్ బాండ్ ఎక్కడ ఉంది. సో చూడండి, డబుల్ బాండ్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ 2 and 3 కార్బన్స్. సెకండ్ కార్బన్ కి 3rd కార్బన్ మధ్య రెండింటి మధ్య లొకేట్ అయింది. కాబట్టి మనం ఏం తీసుకోవాలి, లోయెస్ట్ నెంబర్ ఎవరు, 2, 3 లో 2. సో లేకపోతే 2 నుంచి స్టార్ట్ అయ్యి 3 వరకు వెళ్ళింది డబుల్ బాండ్. కాబట్టి సో ఏదైతే ఈన్ ఉందో దాని యొక్క పొజిషన్ చెప్పాలి. దాని పొజిషన్ ఏంటి, 2. సో 2 వద్ద స్టార్ట్ అయింది, లేకపోతే 2, 3 లో లోయెస్ట్ వచ్చేసరికి 2. సో ఈ విధంగా 3 అమినో, ప్రొప్, 2 ఈన్. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ అయిపోయినాక ఏంటి, సెకండరీ సఫిక్స్ ఏంటి, ఓఐల్ బ్రోమైడ్. COBR ఏమంటాము, ఓఐల్ బ్రోమైడ్. సో ఓవరాల్ గా దీనికి IUPAC నేమ్ వచ్చేసరికి ఏం చెప్తాము, 3 అమినో, ప్రొప్ 2 ఈన్, ఓఐల్ బ్రోమైడ్. కొన్నిసార్లు ఈ తీసేసి సింపుల్ గా 3 అమినో, ప్రొప్ 2 ఈన్, ఓఐల్ బ్రోమైడ్. ఓకేనా, ఈ విధంగా మనం IUPAC నేమ్స్ రాస్తాము.